ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట, హౌ టు మేక్ ఏ డ్రోన్. అండ్ చాలా మంది కమెంట్ చేసిన వీడియో కూడా రోజుకి 100+ కమెంట్స్ వచ్చి డ్రోన్ తయారు చేయ బ్రో, డ్రోన్ తయారు చేయ బ్రో అని. అండ్ ఫైనల్లీ ఈ రోజు వీడియోలో అయితే డ్రోన్ తయారు చేయబోతున్నాం అనమాట. అండ్ ఈ వీడియోకి అయిన బడ్జెట్ వచ్చి నియర్లీ 10+ ఉంటుంది, 10,000+ ఉంటుంది కన్ఫర్మ్. అండ్ చాలా మంది బడ్జెట్ ఇస్తారనమాట డ్రోన్ కి. 1000లో డ్రోన్ తయారు చేయ బ్రో, 2000లో 500లో డ్రోన్ తయారు చేయ బ్రో అని కట్టని అడుగుతారు. గైస్ వినండి, ఒక మినిమం డ్రోన్ తయారు చేయాలంటే మినిమం బడ్జెట్ 10,000+ అనమాట. బికాస్ దానికంటే బిలో ఉన్నాయి 5,000 3,000లో డ్రోన్ అది తయారవ్వదు. ఒకవేళ మీకు ఆ బడ్జెట్లో డ్రోన్ కావాలంటే వెళ్ళి టాయ్ షాప్లో అయితే ఒక డ్రోన్ కొనుక్కోండి, అయిపోతుంది. ఇలా తయారు చేయాలనుకుంటే ఈ బడ్జెట్లో అవ్వదు. అండ్ ఈ వీడియో 50K సబ్స్క్రైబర్స్కి అయితే పెట్టాలి, బట్ ఇప్పుడు 94K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కొంచెం లేట్ అయింది, కొంచెం అంటే 2 వీక్స్ లేట్ అయింది. కొన్ని రీజన్స్ ఉంటాయి. వీడియో తీయడం అంత సింపుల్ కాదు. మనం అలా అనుకుంటాం, మీరు జస్ట్ ఈ ఫ్రేమ్ లో చూసి 10 నిమిషాలు వీడియో చూసి వెళ్ళిపోతారు. కానీ నాకు అక్కడ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే కథ వేరు ఉంటుంది అనమాట. అండ్ గైస్ ఇలా చూడండి, ప్రతి 100 మెంబర్స్ లో 70 మెంబర్స్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు. అండ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూడకండి, అది పాపం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మన ఛానల్ 100K దగ్గరకు ఉంది. 100K పే చేశాను మామ. అండ్ ఒక సర్ప్రైజ్ వీడియో అయితే ప్లాన్ చేశాను, ఓపీ వీడియో అనమాట అది. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయలేదంటే మీరు ఎంతగానో రిక్వెస్ట్ చేసిన వీడియో అనమాట ఇది, డ్రోన్. ప్లీజ్ డూ లైక్. మినిమం 1000కి 900 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఒక 10K వ్యూస్ వచ్చినాయి అంటే 9K లైక్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వాడ్కాప్టర్ ఫ్రేమ్ అయితే కావాలి. ఫ్రేమ్ కంపల్సరీ వాడాలన్నమాట. అండ్ ఇవి వచ్చి బేస్ ప్లేట్ అండ్ టాప్ ప్లేట్ అనమాట ఇవి. అండ్ ఏమో ఆర్మ్స్. అండ్ వీటికి చూడొచ్చు ఇక్కడ సాల్డరింగ్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, ఈఎస్సీని సాల్డరింగ్ చేయడానికి. మంచి బేస్ ప్లేట్స్ కట్ట ఉండాలి. అండ్ ఇవి వచ్చి 1000 kV BLDC మోటార్ అనమాట. 4 మోటార్స్ అయితే కావాలి. అండ్ ఈ చాలా హై RPM మోటార్స్, డ్రోన్లో వాడే మోటార్స్ అనమాట. ఈ నార్మల్ మోటార్స్ అయితే కాదు, 1000 kV మోటార్స్ వాడుతున్నాను నేనైతేని. ఈచ్ మోటార్ 500 grams లిఫ్ట్ చేయగలదు. అండ్ ఇది వచ్చి 30 ఆంపియర్ ESCs అనమాట, ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలరు. మోటార్ని కంట్రోల్ చేయాలంటే ఇవి ఉండాలన్నమాట, 3 phase కరెంట్ ఇస్తాయి. అండ్ ఇవి వచ్చి 5mm M2 స్క్రూస్ అనమాట. అండ్ స్క్రూస్తో మనం ఇప్పుడు బాడీని అయితే అసెంబుల్ చేస్తున్నాం చూడండి. జస్ట్ దాని కింద మనకి 2 హోల్స్ ఇస్తాడు. అండ్ ఆ హోల్స్ని అక్కడ పెట్టేసి జస్ట్ అలా ఆ పొజిషన్లో మనం తిరగేసి మనం హోల్స్ అయితే టైట్ చేసేయాలి, స్క్రూస్తో అయితే టైట్ చేసేయాలి. అండ్ ఇక్కడ LN key లాంటి బిట్ ఉంటుంది అనమాట టైట్ చేయడానికి. చిన్న ఏదైనా స్క్రూ డ్రైవర్తో బిగించవచ్చు, దానికి సపరేట్ సెట్ ఉంటుంది స్క్రూ డ్రైవర్ది. అండ్ ఇలా 4 ఆర్మ్స్ బిగించాను చూడండి ఫ్రేమ్కి, సింపుల్గా అనమాట. దాన్ని తిరగేసుకోవాలి. అండ్ తిరగేసుకుంటే చూడొచ్చు ఇక్కడ మనకి సాల్డరింగ్ ప్యాడ్స్ పైకి ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ESCని అక్కడే సాల్డరింగ్ చేయగాలి. మొత్తం 4 ESCని అక్కడే సాల్డరింగ్ చేయాలన్నమాట. అండ్ ESCని కింద ఇలా ఆర్మ్కి కింద వచ్చేలా జిప్ ట్యాగ్తో కానీ టేప్తో కానీ పర్ఫెక్ట్గా టైట్ చేసుకోండి. ఎందుకంటే ఆ మాత్రం టైట్ లేకపోతే అవి ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీకు వీడియోలో కనపడుతున్నట్టు ఇలా పెడితే సరిపోతుంది అనమాట. గైస్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయలేదు ప్లీజ్ డూ లైక్. అండ్ మొత్తం 4 ESCని ప్లేస్ చేసుకుని ESC పాజిటివ్ వచ్చి బేస్ ప్లేట్ పాజిటివ్కి, నెగిటివ్ వచ్చి నెగిటివ్కి సాల్డరింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే 4 ESCs ఇక్కడ ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తామో అప్పుడు 4 ESCస్కి పవర్ సమానంగా వెళ్తుంది. అండ్ ప్రాపర్గా సాల్డరింగ్ చేసుకోండి. 4 ESCని సాల్డరింగ్ చేస్తాను చూడొచ్చు. అండ్ ఇది వచ్చి T కనెక్టర్ అనమాట. మధ్యలో ఒక బోర్డు ఉంది కదా, బోర్డు మీకు అనవసరం, డైరెక్ట్ వైర్తో తీసుకోండి. ఈ బోర్డు ఏంటంటే APMకి పవర్ అయ్యే మాడ్యూల్ అనమాట. మనం APM వాడతలేదు ఇందులోని. అండ్ నేనైతే ఆ బోర్డు వైర్స్ కూడా సాల్డరింగ్ చేసుకున్నాను అనమాట, జస్ట్ డైరెక్ట్ బ్యాటరీ వైర్స్ అనమాట అది. అండ్ ఇక్కడ టాప్ ప్లేట్ పెట్టేసి మనం స్క్రూతో బిగించేసుకోవడమే. సేమ్ కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను బికాస్ టైం వేస్ట్ కదా. అండ్ వీడియోలో చూపెడుతున్నట్టు ప్రాపర్గా చేసుకోండి. అండ్ స్క్రూస్ని చాలా టైట్గా ఫిక్స్ చేయాలి, లేదంటే వైబ్రేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మొత్తం ఫ్రేమ్ అయితే రెడీ అయ్యి చూడొచ్చు. అండ్ ఇవి వచ్చి 10mm స్క్రూస్ అనమాట, M2 స్క్రూస్. ఇందాక ఏమో 5mm. అండ్ ఈ 10mm వాటితో మోటార్ని అయితే బిగించాలి ఫ్రేమ్ నుంచి. దాని ఆర్మ్స్కి చివరి మనకి మోటార్ మౌంట్ ఉంటుంది. ఆ మౌంట్లో మోటార్స్ పెట్టి 4 స్క్రూల్ని పర్ఫెక్ట్గా బిగించేసుకోవడమే, ఎటువంటి డౌట్ లేకుండా. అండ్ మోటార్ 3 phase వైర్స్ వచ్చి ఆ హోల్స్లోంచి కిందకి పాస్ చేసుకోండి. పైనుంచి ఇస్తే ప్రొపెల్లర్కి తలిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఎల్లో వైర్ వచ్చి మోటార్ది ESC మిడిల్ వైర్కి అయితే ఇవ్వాలి. ఈ మిడిల్ వైర్ మాత్రం కామన్ అనమాట. అండ్ ఈ 2 ఫేస్ వైర్స్ అనమాట. పైన వచ్చి కింద ఒకటి మనం ఏదో ఒకలా ఇచ్చేయడమే, మనకి పొలారిటీ అంటూ ఉండదు, నార్మల్గా ఇచ్చేస్తే సరిపోతుంది, ఏదో ఒకలా తిరిగేస్తుంది మోటరు. అలా మొత్తం 4 ESCస్కి మోటార్స్ని బిగించేసుకుని వైర్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చి KK ఫ్లైట్ కంట్రోలర్ అనమాట. ఈ యారో మార్క్ వచ్చి దాని ఫేసింగ్. అండ్ డ్రోన్స్ ఈ సైడ్ ఫేసింగ్ అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ యారో మార్క్ ఆ సైడ్ ఉండేలా మన ఫ్లైట్ కంట్రోలర్ని అయితే పైన అయితే స్టిక్ చేయాలన్నమాట. డబుల్ సైడ్ టేప్ వాడి ప్రాపర్గా అండ్ స్ట్రాంగ్గా స్టిక్ చేసుకోండి, లేదంటే వైబ్రేషన్కి ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ సైడ్ ఉన్న పిన్స్ అన్ని మనం ESCస్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. లెఫ్ట్ సైడ్ ఉన్న పిన్స్ అన్ని మనం 8 మోటార్స్ వరకు కనెక్ట్ చేయొచ్చు. నేనైతే 4 మాత్రం వాడుతున్నాను. మోటార్ 1 అండ్ మోటార్ 2 అండ్ మోటార్ 3 ఉండేలా కనెక్ట్ చేసి
పెట్టేయడమే. మొత్తం 4 ఈఎస్సిసి సిగ్నల్ పిన్స్ అయితే ఎల్లో ఒక వైర్ ఉన్నది చూడండి. ఎల్లో వైర్ వచ్చి సిగ్నల్ పిన్స్ అనమాట. బోర్డు మీద మెన్షన్ చేసి ఉంటుంది మనకి. నీకు కావాల్సిన సర్క్యూట్ డయాగ్రామ్ కింద మెన్షన్ చేస్తాను నేను డిస్క్రిప్షన్లోని. అండ్ మొత్తం ఎల్లో సైడ్స్ అన్నీ ఎల్లో వైర్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ డిస్ప్లే సైడ్ వచ్చేలా మనమైతే ఇక్కడ పిన్ చేయాలన్నమాట మొత్తం 4 ఈఎస్సి వైర్లన్నీ. అండ్ ఈఎస్సిస్ అనమాట ఇవి. ఫ్రెండ్స్ ఇది వచ్చి ట్రాన్స్మిటర్ అనమాట, ఫ్లై స్కై వాళ్ళది బేసిక్ వేరియంట్ అనమాట. ఇది మోడల్ మెన్షన్ చేస్తున్నాను. అండ్ జస్ట్ ఇది ఒక 3500కి ఎంత దొరుకుతుంది, 2500కో. అండ్ ఇది FS-CT 6B అని మోడల్ అనమాట. ఇది చాలా మంచిది, బేసిక్ మోడల్ అనమాట. అండ్ ఇందులో ఒక 8 AAA బ్యాటరీస్ అయితే వేయాలి, AA బ్యాటరీస్ అయితే వేయాలి. అండ్ ఇది వచ్చి దాని రిసీవర్ 6 ఛానల్ ట్రాన్స్మిటర్ అండి ఇది. అండ్ దీనికి 6 ఛానల్స్ మనం కంట్రోల్ చేయొచ్చు ఏదైనాని. అండ్ దీంతోపాటు మనకి ఇలా జంపర్స్ అయితే వస్తాయి, మొత్తం 2 జంపర్స్ వస్తాయి అనమాట. అండ్ ఈ రిసీవర్ని మనం ఫ్రేమ్ మీద అయితే ఒక సైడ్ మనం డబుల్ సైడ్ టేప్తో అయితే మనం ప్రాపర్గా ఫిక్స్ చేసుకోండి. మెయిన్ ప్రాపర్గా ఫిక్స్ చేయాలి, లేదంటే వైబ్రేషన్స్ కూడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చి ఫస్ట్ ఛానల్కి కనెక్ట్ చేయాలి. వైట్ వైర్ వచ్చి సిగ్నల్ వైర్ అనమాట. ఫస్ట్ ఛానల్లో పెట్టి అండ్ మన ఫ్లైట్ కంట్రోలర్ రైట్ సైడ్ ఉన్న పిన్స్లో ఫస్ట్ పిన్స్కి అయితే వైట్ పిన్ అన్నది లోపలికి వచ్చేలా మనం పెట్టాలన్నమాట. డిస్ప్లే సైడ్కి వైట్ కలర్ పిన్ వచ్చేలా ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఫ్లైట్ కంట్రోలర్ నుంచి రిసీవర్కి పవర్ వస్తుంది అనమాట ఫస్ట్ కేబుల్ నుంచి. అండ్ వైట్ది వచ్చి సిగ్నల్ పిన్. అలా మొత్తం 4 సిగ్నల్స్ అన్నది మనకి రిసీవర్ నుంచి ఫ్లైట్ కంట్రోలర్కి వెళ్ళాలన్నమాట, 4 సిగ్నల్ పిన్స్. నేను ఫస్ట్ పవర్ ఇస్తాం కాబట్టి ఓన్లీ తర్వాత నుంచి సిగ్నల్ పిన్స్ మాత్రమే ఇచ్చుకుంటున్నాను. మీకు వీడియోలో కనబడుతుంది. అవి ఫస్ట్ సిగ్నల్ పిన్ ఇచ్చాం, సెకండ్ది ఇచ్చాం, థర్డ్ది ఇచ్చాం. అండ్ ఇప్పుడు బ్లాక్ అన్నది 4th సిగ్నల్ పిన్ అనమాట, 4th మోటార్ది. అలా మొత్తం 4 సిగ్నల్ పిన్స్ ఇచ్చేసి వైర్స్ని టైట్గా పెట్టేసుకోండి. ఎక్కడైనా జిప్ ట్యాగ్ పెట్టేసండి, ఒకటి టైట్గా ఉంటాయి అనమాట ఊడిపోకుండాని. అండ్ ఇది వచ్చి కప్లింగ్ సెంటర్ అనమాట. మోటార్ ప్రొపెల్లర్స్ పెట్టాలంటే ఇంపార్టెంట్. అండ్ మోటార్ 1 ఇది అనమాట, మోటార్ 2 అండ్ మోటార్ 3 మోటార్ 4 అలా ఏజ్యూమ్ చేసుకోండి. అండ్ కప్లింగ్స్తో ప్రొపెల్లర్ ఎలా ఇన్స్టాల్ చెప్తాను. అండ్ ఇది వచ్చి క్లాక్ వైజ్ ప్రొపెల్లర్ అనమాట. ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ చూడొచ్చు, నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఉంటే క్లాక్ వైజ్ అనేది. యాంటీ క్లాక్ వైజ్ ప్రొపెల్లర్కి అయితే R అని మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ కప్లింగ్తో మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపెడతాను మీకు నేను. జస్ట్ కప్లింగ్ స్క్రూ అయితే రిమూవ్ చేసేయండి. ఇలాగా సింపుల్గా స్క్రూ రిమూవ్ చేసి మనం ఆ హోల్ని అయితే మనం మోటార్ షాఫ్ట్లో అయితే మెన్షన్ చేసేయాలి, ఇన్పుట్ పెట్టేయాలి. అండ్ ఇలా మోటార్లో పెట్టేసిన తర్వాత ఒక వాచర్ ఇస్తారు దాంతోపాటు. ఆ వాచర్ని వేసి దాని తర్వాత ప్రొపెల్లర్ పెట్టాలన్నమాట. దాని తర్వాత పైన మనం ఆ నట్ని అయితే పెట్టేసి టైట్ చేసేయడమే. అండ్ ఆ నట్టుకి చిన్న హోల్ ఇస్తారు, ఆ హోల్లో మనం ఏదైనా చిన్న రాడ్ పెట్టి తిప్పేయాలి, అప్పుడు టైట్ అవుతుంది. టైట్ చేసుకోండి బాగానే, లేదంటే దొంగెడతారు. అండ్ నేనైతే పూర్తిగా టైట్ చేస్తున్నాను. అండ్ మొత్తం ఇలా 4 పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఈ 2 క్లాక్ వైజ్ తిరిగే మోటార్స్ అనమాట. 1 and 3 క్లాక్ వైజ్ తిరుగుతుంది. అండ్ 2 and 4 యాంటీ క్లాక్ వైజ్ తిరగాలన్నమాట మోటార్స్ అన్నవి, మీకు తర్వాత చూపెడతాను. అండ్ ఇక్కడ మనకి ఫ్లైట్ కంట్రోల్లో ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది చిన్నది, బేసిక్ది. అది నెక్స్ట్ వీడియో పర్ఫెక్ట్గా తర్వాత సపరేట్ వీడియో చేస్తాను, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుద్ది. అండ్ మొత్తం 4 ప్రొపెల్లర్స్ బిగించేసాను. ఇదేమో క్లాక్ వైజ్ తిరుగుతుంది ఫస్ట్ది, మీకు వీడియోలో చూపెడుతున్నాను. అండ్ థర్డ్ది కూడా క్లాక్ వైజే తిరగాలన్నమాట. మోటార్ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ సెకండ్ది వచ్చి యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి రివర్స్లో. అండ్ 4th కూడా రివర్స్లో తిరగాలన్నమాట యాంటీ క్లాక్ వైజ్. ఒకవేళ ఇక్కడ మీకు మోటార్ డైరెక్షన్ తేడాగా తిరుగుతుంది అనుకోండి, ఇక్కడ ఈ ఫేస్ వైర్స్ ఉన్నాయి కదా, మధ్యలో వైర్ని అలా వదిలేసి ఫస్ట్ వైర్ అండ్ థర్డ్ వైర్ అయితే ఉల్టా పెట్టండి. మార్చి పెట్టారంటే మోటార్ డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుంది. మనం పాజిటివ్ నెగిటివ్ ఎలా మార్చుతాం జనరల్గా నార్మల్ మోటార్స్కి, సేమ్ అలాగే ఇక్కడ ఈ 2 ఫేస్ వైర్స్ అయితే మార్చాలన్నమాట, అప్పుడు మోటార్ డైరెక్షన్ మారుతుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ మీకు మోటార్ డైరెక్షన్ తేడాగా తిరిగితే మనం ఈ పాయింట్ని అయితే కన్సిడర్ చేసి మార్చుకోవాలి పిన్స్ మ్యాక్సిమం. అండ్ ఇది వచ్చి ఒక లిప్పో బ్యాటరీ అనమాట, 11.1 volt బ్యాటరీ ఇది. అండ్ ఇది 2000 mAh బ్యాటరీ అనమాట, 2200. అండ్ ఇది దాని ఛార్జరు. అండ్ ఈ బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే ఈ ఛార్జర్ ప్లస్ ఇంకొక టైప్ ఆఫ్ ఛార్జర్ ఉంటుంది. అండ్ ఏదైనా వాడచ్చు, ఇదైతే తక్కువ కాస్ట్ ఉంటుంది, సింపుల్గా అయిపోద్ది అనమాట పని. అండ్ ఈ జస్ట్ ఈ మేల్ కనెక్టర్ని అయితే ఈ ఫీమేల్ పోర్ట్లో పెట్టేసి జస్ట్ మనం ఛార్జింగ్ చేసుకోవడమే. ఆ లైట్స్ వెలుగుతాయి గ్రీన్ కలర్లో. అండ్ బ్యాటరీని మనం కింద పెట్టేసి స్ట్రాప్తో టైట్ చేసుకోవాలన్నమాట. అండ్ టీ కనెక్టర్ కనెక్ట్ చేసేస్తే పవర్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఫ్లైట్ కంట్రోలర్ అయితే ఆన్ చేయండి, ట్రాన్స్మిటర్ని. అండ్ బ్యాటరీని కనెక్ట్ చేయండి. అండ్ ఇది వచ్చి ఆర్మ్ చేయాలి ఫస్ట్, రైట్ సైడ్ కంటే ఆర్మ్డ్ అవుద్ది. అండ్ తర్వాత మనం థ్రాటిల్ పైకి ఇస్తే ప్రొపెల్లర్ తిరిగి డ్రోన్ పైకి లిఫ్ట్ అవుద్ది అనమాట, సింపుల్. అండ్ చూడొచ్చు ఎంత నీట్గా ఎగురుతుందో. గైస్ వీడియో నచ్చిందంటే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఇదిగోండి అబ్బా, మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న డ్రోన్ వీడియో అయితేని ఫైనల్లీ. అండ్ చూడండి ఎంత ప్రాపర్గా అవుతుందో. కానీ ఫ్లైట్ కంట్రోలర్ మనకి బాగాలేదబ్బా, కేకే వాడొద్దు, ఏదైనా మంచి ఫ్లైట్ కంట్రోలర్ అయితే కంపల్సరీ వాడాలి.
అండ్ గైస్ చూసారు కదా వీడియో, అండ్ వీడియో అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ చాలా మంది కోరిక అయితే నెరవేరిపోయింది అనమాట. అండ్ ఈ వీడియో మంచిగా పాపులర్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఇంకా లైక్ చేయండి బాగానే. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయలేదంటే లైక్ చేయండి కంపల్సరీ. మినిమం 9,000 లైక్స్ అనమాట. అండ్ ఇంకా ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్ లోకి వస్తుంది. అండ్ దాని మీద ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కింద 2 వీడియోలో ఏ వీడియో మీరు మిస్ అయినట్టయితే ఇక్కడ నుంచి ఒక చూసేయండి.